మన కోరికలే మన దుఃఖాలకు కారణం. తల్లి గర్భము నుంచి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడివాడు ధనము వెంటరాదు. తక్కువ కోరికలతో తృప్తిగా జీవించటం అదృష్టం. కుటుంబంలో మీ తండ్రి గారి జీవితం కంటే మీ జీవితం మెరుగ్గా ఉంటే మీరు అదృష్టవంతులే. కొంతమంది కోట్లు సంపాదిస్తారు, వారిలో కొందరు పూర్తిగా దివాళా తీస్తారు. మరి అలా దివాళా తీసిన వారు మీకు కనిపించరా? మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల గారు వేల కోట్లు సంపాదించారు, కానీ వారికి పూర్తిగా అంగవైకల్యం ఉండి వీల్ చైర్కి మాత్రమే పరిమితమైన కొడుకు ఉండేవాడు. అతను దాదాపు 25 సంవత్సరాల పాటు అలాగే జీవించి ఇటీవలే మరణించాడు. మరి వారికి వచ్చిన ఈ దురదృష్టం ఎందరికీ తెలుసు? అలాగే మాగుంట సుబ్బరామిరెడ్డి గారు వేల కోట్లు సంపాదించారు. వారికి మానసిక వికలాంగుడైన కొడుకు ఉండేవాడు. అతనికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు, కానీ అది కూడా ఫలించలేదు. రైమండ్స్ అధినేత విశ్వపతి సింఘానియా తన స్వశక్తితో రేమండ్స్ కంపెనీని బాగా అభివృద్ధి చేశాడు. వేల కోట్ల ఆస్తులను తన పుత్రరత్నానికి బహుమతిగా ఇచ్చాడు. ఇంత చేసి ఆ పుత్రుడే వారిని తమ ఇంటి నుంచి బయటికి గెంటేశాడంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. మరి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఒక వెలిగిన జయలలిత గారు కొన్ని వందల కోట్లు సంపాదించారు. మరి ఎవరి పాలైనాయి? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. మనం ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు, మనం ధర్మ మార్గంలో జీవిస్తూ ఉండటం ముఖ్యం. మన పిల్లలకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు మనం మంచి సంస్కారం అందించాలి. ఇలా ఉంటూ మన శక్తి మేరకు సంపాదిస్తూ వచ్చిన డబ్బును, ఆస్తులను ఒక ధర్మకర్త వలె ఖర్చు పెట్టాలి. అప్పుడే ఆ డబ్బు సుఖమును, తృప్తిని ఇస్తుంది. ఇలా తృప్తి, సుఖము ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎంత సంపాదించామనేమి అనేది ముఖ్యము కాదు, ఎంతో సంతోషంగా ఉన్నాము అన్నది ముఖ్యం. ఇలా ఎంతోమంది ధనికులు చాలా బాధలు పడ్డారు. డబ్బు తనతో పాటు కొంత చెడును కూడా తీసుకొని వస్తుంది. డబ్బు ఉంటే అహంకారం వస్తుంది. ఆ అహంకారమే కొన్ని అనర్థాలకు మూల కారణం అవుతుంది. ఇలా ప్రతి వారికి ఏవో దురదృష్టం కూడా ఉంటుంది. కావున ఇతరుల ఆస్తులను గూర్చి అసూయ పడకూడదు. ఎంత చెట్టుకి అంత గాలి ఉంటుంది. ఈ విషయం మరచిపోకూడదు. మనకు ఉన్నదానిలోతో సంతోషిస్తూ మన తెలివితేటలతో ఎక్కువ సంపాదించే కృషి చేయాలి. మనకి ఆకలి వేస్తూ ఉండటం, ఆకలి వేసినప్పుడు మంచి భోజనం, మంచి నిద్ర, ఒక ఇల్లు, సంఘంలో గౌరవప్రదమైన జీవితం జీవిస్తూ ఉంటే మనం చాలా భాగ్యవంతులం, అదృష్టవంతులం కూడా. దానికి తోడు ప్రశాంతమైన ధర్మ మార్గంలో జీవనము, ఇవి ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎవరికి ఎప్పుడు సుఖాలు ఉండవు. సుఖపడిన వారు కష్టాలు పడతారు, కష్టపడిన వారు సుఖపడే అవకాశం కూడా ఉంటుంది. కష్టపడేవారు హాయిగా భోజనం చేసి హాయిగా నిద్రపోతారు. ఈ అవకాశం చాలామంది ధనవంతులకు లేదు కదా. ఏ కష్టాలు లేని వారి ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకొని రాగలరా? ప్రయత్నించి చూడండి. ఇలా అసూయ పడతారనే శేషప్ప కవి గారు సరళమైన తెలుగు పదాలతో ఇలా చెప్పారు: తల్లి గర్భము నుంచి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడివాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని వెండు బంగారంబు మింగబోడు. ఏ వస్తువైనా తాత్కాలికంగా సుఖమును, ఆనందమును ఇస్తుంది. సుదీర్ఘకాలంలో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అంత ఎక్కువ అశాంతి ఉంటుంది. కావాలంటే మీరు కూడా సేకరించి చూడండి. ఎక్కువ డబ్బు సంపాదించినా కూడా అది కూడా అశాంతికి దారితీస్తుంది. మన కోరికలే అన్ని దుఃఖాలకు మూల కారణం అని బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు. తక్కువ కోరికలతో తృప్తిగా, హాయిగా, సమాజంలో గౌరవప్రదంగా జీవించటం చాలా అదృష్టం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.